అందరికీ నమస్కారం. ఈరోజు ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి, భారతీయ చెరువుల పరిరక్షణ సమితి ప్రతినిధులు అందరం కలిసి ఢిల్లీ రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక పక్కన గ్రీన్ ట్రిబ్యునల్ మొత్తుకుంటున్నా, సుప్రీంకోర్టు తీర్పులు ఇస్తున్నా, రాష్ట్రంలో ఉన్నటువంటి అమరావతి హైకోర్టు ఇచ్చిన తీర్పులను తుంగలోకి తొక్కి జీవో నెంబర్ 188ని గ్రామ పంచాయతీ లెవెల్లో గెజెట్ చేయమని చెప్పినప్పటికి కూడా వాటిని అమలు చేయకుండా నీటి వనరుల విధ్వంసం జరుగుతుంటే నిద్రపోతున్నటువంటి అధికార యంత్రాంగం మీద ఒత్తిడి తీసుకొచ్చే ఉద్దేశంతో ఈరోజు ఢిల్లీ చేరుకోవడం జరిగింది. ఈవేళ బెంగళూరు చూస్తే నీటి కొరత, దేశంలో అనేక ప్రాంతాల్లో నీటి కొరత. దానికి కారణం ఏంటంటే, మన పూర్వీకులు తప్పించినటువంటి చెరువులను కబ్జా చేయడం ద్వారా నీటి వనరులు, భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయి. ఈవేళ ఉత్తరాంధ్ర వ్యాప్తంగా చెరువులు పరిరక్షించినట్టయితే మత్స్యకారులకు ఉపాధి, పర్యాటక రంగం అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, అదేవిధంగా పశు పక్షాదులకి ఆహారాన్ని అందించిన వాళ్ళు అవుతాం. తద్వారా ఏదైతే చైన్ సిస్టమ్ ఉందో ఆ చైన్ సిస్టాన్ని కాపాడడం ద్వారా జీవన వైరుధ్యంలో మార్పులు జరగకుండా ప్రకృతిని పరిరక్షించినట్టయితే అది ప్రకృతి కూడా మనకి అనేక అవసరాలను తీరుస్తుందనే విషయాన్ని ఈవేళ ఢిల్లీ స్థాయిలో ఎంపీలని, కేంద్ర మంత్రుల్ని అందరినీ కలిసి ఆ విషయాన్ని తెలియజేయడం కోసం ఢిల్లీ వచ్చాం. ముఖ్యంగా ఇదొక పాఠ్యాంశంగా చేర్చాలనే ఉద్దేశాన్ని కూడా వారికి తెలియజేయడానికి వచ్చాం. ఇంకో విషయం ఏంటంటే, వీటిని పరిరక్షించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి పౌరుల మీద జరుగుతున్నటువంటి, సామాజిక కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దాడులని మీద ఒక సమగ్రమైన చట్టం తీసుకురావాలని, ఇటువంటి వాటిని కాపాడడానికి ముందుకు వచ్చిన వారికి న్యాయ వ్యవస్థలో ఒక సెల్ను ఏర్పాటు చేసి వాళ్ళకు ఉచితంగా న్యాయ సేవలు అందించాలని అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేయడానికి ఢిల్లీ చేరుకోవడం జరిగింది. దీనికి మద్దతుగా దేశవ్యాప్తంగానే కాదు, ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది ఈ విషయాన్ని గుర్తించి మాకు మద్దతు తెలియజేస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. జై హింద్, భారత్ మాతాకి జై.